ప్రభువునందు ప్రియులకు యేసునామంలో శుభములు. ఈరోజు దేవుని సృష్టిలో ఒక అసాధారణమైన కీటకమును మనం చూడబోతున్నాము. దీని పేరు వాకింగ్ లీఫ్. ఇవి ఆకులను పోలిన కీటకాలు, అందుకే దీని పేరు వాకింగ్ లీఫ్ అని అంటారు. ఇవి తమను తాము రక్షించుకోవడానికి శత్రువుల బారి నుండి ఇవి ఆ యొక్క ఆకుల నిర్మాణమును కలిగి ఆకుల మధ్యలో ఆ శత్రువులకు కనిపించకుండా తప్పించుకుంటాయి. ఇవి మొక్కలను తింటూ ఆకుల వంటి శరీర నిర్మాణమును కలిగి నెమ్మదిగా కదులుతూ వాటి జీవనాన్ని సాగిస్తాయి. ఇవి వేటిని కుట్టవు, కాటువేయవు. నిజానికి ఇవి సాత్వికమైన జీవులనే చెప్పాలి. ఈ జీవి ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏమిటంటే, ఇవి ఏ విధంగా తమను తాము కాపాడుకుంటున్నాయో చూడండి. ఎంతో చిన్న జీవులైనప్పటికీ కూడా తమను తాము రక్షించుకోవటానికి అవి ఆకుల నిర్మాణాన్ని వాటి శరీర భాగాలుగా మార్చుకున్నాయి. చూసారా, శత్రు బారి నుండి తప్పించుకోవడానికి అది ఆకుల యొక్క రూపాన్ని వాటిలో ఇముడ్చుకున్నాయి. అలాగే వీటి వలె మనము కూడా దేవుని రూపంలోనికి దినము వెంబడి దినము మార్చబడితే కనుక మనము కూడా సాతాను యొక్క ప్రతి ఉచ్చు, ప్రతి శోధన, ప్రతి పన్నాగం నుండి తప్పించుకునే వారముగా ఉంటాము. ఎప్పుడైతే మనం దేవుని సారూప్యతలోకి మార్చబడుతూ ఉంటామో శత్రువు అంటే సాతాను పెట్టే ప్రతి ప్రలోభాలను మనం జయించే వారముగా ఉంటాము. మనలో క్రీస్తును కూడా ఇతరులకు ప్రతిబింబ చేయగలిగే వారముగా ఉంటాము. అయితే దేవుని సారూప్యంలోకి ఎలా మార్చబడాలి అని మీరు అనుకోవచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, వాక్యానుసారముగా నడుచుకోవడమే దేవుని పరిశుద్ధతలోకి రూపాంతరం చెందడం. కాబట్టి ముందుగా మనం చేయవలసిన పని ఏమిటంటే, సాధారణంగా మనందరినీ అందరూ దేవుని బిడ్డలు అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ దేవుని బిడ్డలు అనే పిలుపునకు తగిన ఫలములు మన జీవితంలో ఫలించాలన్నమాట. అలాగే ఈ పురుగు ఏ విధముగా ఏ ఒక్కరికి హాని చేయనిదిగా ఉంటుందో అలాగే మనము కూడా ఇతరులకు కీడు చేయుటకు మనం ఎటువంటి ఉద్దేశములను మన హృదయంలో కల్పించుకొనకూడదు. దేవుని సాత్వికతను అంటే ఆయన సాత్వికుడు, ఆయన దీనుడు అని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీరు నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అని యేసు చెప్పెను. దేవుని సాత్వికతకు సాదృశ్యముగా ఈ పురుగు నెమ్మదితనము, హాని చేయని గుణము ఉన్నవి. మనము కూడా దీనివలే దీనత్వమును, తగ్గింపు గుణమును ధరించుకుని క్రీస్తును పోలి నడుచుకోవాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, రండి మనం దేవుని వాక్యపు వెలుగులో దేవుని పరిశుద్ధతను ధరించుకుందాం. ప్రైజ్ ద లార్డ్.